హాయ్ గైస్, మనకెంతో ఇష్టమైన వినాయక చవితికి మన బుజ్జి వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు లైక్ మోదక్ ఎలా చేసుకోవాలో చూసేయండి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకైనా సరే ఈ మెజర్మెంట్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. 100 గ్రామ్స్ నూగులకి 100 గ్రామ్స్ జాగరీ తీసుకోవాలి. 100 గ్రామ్స్ సెసమీ సీడ్స్ని ఫస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత అవి పాప్ అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కూల్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఆ దాంట్లోకి జాగరీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి పూర్ణం 1 మీడియం సైజ్ కోకోనట్ తీసుకున్నాను నేను. అది గ్రేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్ అన్నీ 2 to 3 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి సెట్ అవుతాయి. మీకు మెంబర్స్ కౌంట్స్ ఎక్కువ ఉంటే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. ఇది గ్రేట్ చేసుకున్న తర్వాత నాకు 1 మెజరింగ్ కప్లో ఫుల్ హీప్గా వచ్చింది. ఈ మెజరింగ్ కప్లోనే నేను లెవెల్గా బ్లాక్ జాగరీని తీసుకున్నాను. దీన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము టేస్ట్ చేసుకొని మనకి ఇంకా స్వీట్ కావాలంటే ఇంకొంచెం జాగరీ వేసుకొని గ్రైండ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని డ్రై ప్యాన్లో సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కోకోనట్లో ఉన్న ఈ వాటర్ కన్సిస్టెన్సీ అంతా డ్రై అయిపోతే మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని 15 to 20 డేస్ ఈ కొబ్బరి పూర్ణం ఉంటుంది. 1 month to 2 months ఆ నూగుల పొడి అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్లో ఏ చేంజెస్ అయితే ఉండవు. కొబ్బరి పూర్ణం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా దగ్గరికి వస్తుంది. నేను చూపిస్తున్న 1 స్పూన్ కన్సిస్టెన్సీలో తీసుకుంటే కుడుంకి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ కుడుం పిండికి ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో 2/3 కానీ లేదా 3 glasses ఆఫ్ వాటర్ కానీ తీసుకోవాలి. బయట కొనే బియ్యపిండి అయితే ఈ మెజర్మెంట్, ఇంట్లో చేసుకునే బియ్యపిండి అయితే 2.5 చాలు. బాయిల్ అవుతున్న వాటర్లోకి సాల్ట్, ఆయిల్ వేసుకొని బియ్యపిండి వేసుకొని 20 మినిట్స్ కదిలించకుండా బాయిల్ చేసుకోవాలి. తర్వాత సంగటి అదే ముద్దని మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకొని చల్లారినాక బాగా 10 మినిట్స్ కీట్ చేయాలి. అంటే బాగా డో దగ్గరికి ముద్దలాగా సాఫ్ట్గా అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని అన్నిటినీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. మేము వినాయకుడి వాహనమైన ఎలుకకు అలా చిన్న చిన్నవి చేసి పెడతామన్నమాట కుడుములు. ఇది మోదక్ మేకర్. ఇది వచ్చి స్టీమరు. రెండింటిని నేను అమెజాన్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా హెల్ప్ అనిపించింది. మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని షేర్ చేస్తున్నా. ఈ స్టీమర్ని గీతో గ్రీస్ చేసుకోవాలి. ఈ మోదక్ మేకర్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. మనం బాల్ పెట్టి ప్రెస్ చేసుకున్నప్పుడు స్టిక్ అవ్వకుండా ఉంటుంది ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే. దీన్ని ప్రెస్ చేసుకొని మనం చూసుకొని ఆ షీట్ అక్కడ పెట్టుకునే లెవెల్కి కరెక్ట్గా చేసుకుంటే మనము ప్రెస్ చేసుకునే పని ఉండదు. కరెక్ట్గా అది లాక్ అయిపోతుంది. ఈ షీట్లోకి మనం చేసుకున్న నూగుల పొడి కానీ లేదంటే కొబ్బరి పూర్ణం కానీ పెట్టుకొని ప్రెస్ చేసుకుంటే అది లాక్ అయిపోతుంది. నార్మల్గా చేత్తో చేసుకుంటాము ఈ షీట్స్ అనేటివి. చాలా టైం పడుతుంది, కష్టం కూడా అనిపిస్తుంది. ఇది హాఫ్ ఆఫ్ ది టైం మనకి తగ్గించేస్తుంది ఈ మిషన్ అనేది. ఇలా ప్రెస్ చేసుకున్న మోదక్స్ని మనము ఇందాక గ్రీస్ చేసుకున్న స్టీమర్లో పెట్టేసుకోవాలి. దానిపైన గీ అప్లై చేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టీమ్కి 15 మినిట్స్ పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనకి హాట్ అండ్ టేస్టీ కుడుములు రెడీ అయిపోతాయి. అసలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పండక్కనే కాకుండా మళ్ళీ చేసుకొని తినొచ్చు మనం. నెక్స్ట్ వచ్చేసి కారం కుడుములు. ఏ గ్లాస్ అయినా మనము ఆ గ్లాస్కి లెవెల్గా కందిబ్యాళ్ళు అంటే తూర్ దాల్ తీసుకొని దానిపైన పెసరపప్పు, మూంగ్ దాల్ తీసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఉరద్ దాల్ తీసుకొని 3 hours బాగా కడుక్కొని 3 hours మనం సోక్ చేసుకోవాలి. దాని తర్వాత గ్రేటెడ్ కోకోనట్ కొంచెం తీసుకోవాలి. దాంట్లోకి ఈ నానబెట్టుకున్న పప్పులన్నీ వేసుకొని మనము సాల్ట్, జీరా, సోడా, చిల్లీ పేస్ట్, కొరియాండర్ అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చాలా పల్సెస్తో గ్రైండ్ చేసుకోవాలి. ఇది కోర్స్గా మనము ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు. దీన్ని ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. చేసుకొని స్మాల్ బాల్స్ లాగా మనం స్టీమర్లో డైరెక్ట్గా
ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని డైరెక్ట్గా పెట్టేసుకొని 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే ఇవి కూడా రెడీ అయిపోతాయి. అంతే అండి, మన స్వీట్ అండ్ హాట్ మోదక్స్ చాలా సింపుల్గా రెడీ అయిపోతాయి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి! ఎంజాయ్ ద ఫెస్టివల్. బాయ్.